గీ కాంబినేషన్‌లో చికెన్ కూర మాత్రం వేరే లెవెల్ అబ్బా! నిజంగా ఇన్ని రోజులు ఉట్టి చికెన్‌ని తిని టైం అంతా వేస్ట్ చేసుకున్నాం గానీ, గీ కాంబినేషన్ తెలిసి ఉంటే మాత్రము చికెన్‌ని ఇంకా మంచిగా తిని ఎంజాయ్ చేసేటోళ్ళము. అంత సూపర్‌గున్నది. ఇవాళ మాత్రం ఒక్క పూటకే గంజు మొత్తం లేసిందంటే ఇగ మీరే చూసుకోండి. ఇగ గీ కాంబినేషన్ కోసం 3 పెద్ద పెద్ద ఆలుగడ్డలు తీసుకొని, పొట్టు మొత్తం గీకేసి కట్ చేసుకొని, ఇందులోనే బియ్యం పిండి, ఉప్మా రవ్వ, కొంచెం అంతా మైదా పిండి ఈ 3 యేసుకొని ఇగో ఇట్లా కొంచెం ఫుడ్ కలరు, కారం, ఉప్పేసుకొని కలిసి పెట్టుకొని, కలిపిన దాంట్లో మొత్తం ఆలుగడ్డలని డుబుకు డుబుకుమని ఒకటేసి, అవన్నీ కలిపిన దాంట్లో అవన్నీ తీసుకపోయి నూనెలో డుబుకు డుబుకుమని పడేసి, అవి ఎర్రగా అయ్యేదాకా మంచిగా చూడాలి. ఆలుగడ్డనే ఎంతసేపు అయితది? బుత్తమంత సేపటనే అయితది. కాకపోతే కొలత మళ్ళీ చెప్తున్నా చూసుకోండి. ఒక కప్పు మైదా పిండి తీసుకుంటే అరకప్పు ఉప్మా ఉండాలె. దాంట్లో సగం మాత్రమే బియ్యం పిండి ఉండాలి. ఇగ గిట్ల ఉప్పు, కారం ఏసి కలిపిందంటే ఖతం ఇవన్నీ రెడీ అయిపోతాయి. ఇగ చూస్తున్నారు గదా! మొత్తం పళ్ళెంలో అన్నీ కట్ చేసినయన్నీ దీనికే. ఇగ నూనె పోసిన, పచ్చిమిర్చి ఏసిన, కరివేపాకేసిన, పుదీనేసిన, కొత్తిమీరేసిన, ఉల్లాకేసిన, ఇందులోనే తరిమిన ఉల్లిపాయలు గూడా ఏసిన, గంట ఒక్కసారి గిర్రుమని గిట్ల తిప్పిన, మూత పెట్టిన. జర్రంత సేపయినాక అల్లమేసిన, పసుపేసిన, మళ్ళా గంట గిర్రుమని తిప్పిన, మళ్ళా మూత పెట్టిన. ఇగ బుత్తమంత సేపయిన తర్వాత ఇప్పుడు ఇగ మంచిగా ఫ్రెష్‌గా నీట్‌గా కడిగిన చికెన్‌ని తీసిన. ఎంత పావు కిలోకు ఎక్కువ, అర కిలోకు తక్కువ ఏసిన, కలిపిన బుత్తమంత సేపయినాక గింతంతా లవంగాలు, ఇలాచి, కొబ్బరి పొడి ఇవన్నీ ఏసి కలిపిన. ఇగ ఇప్పుడు గిందులో ఇంతంత ఉప్పు, కారం ఏసి ఇగ ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న ఆలుగడ్డలున్నాయి గదా! చికెన్ పీస్ లెక్క కొడతలేవు. ఇగ అవల్ల ఏసి మంచిగా కలుపుతూ ఉంటే అసలు ఇలా చికెన్ పీస్ ఎక్కడున్నది? ఆలుగడ్డ పీస్ ఎక్కడున్నది? అనేది గట్టిగా చూస్తే తప్ప మనకు అర్థమైతలేదు. ఇగ అట్లాంటిది ఇంకింత మంచిగా కలిపినామనుకోండి, ఇంత కూడా తేడా కూడా తెలవదు. ఇగ ఇట్లా మంచిగా కలిపిన తర్వాత ఇగ నీళ్ళు అవసరం లేదంటే మీరు పోసుకోకుండా ఉండొచ్చు. కానీ మొత్తమే ఇట్లా ఫ్రై అంటే జర మంచిగా నచ్చదు కాబట్టి 2 కూరగంటలంత నీళ్ళు పోసి చిన్నగా మసలిచ్చిన తర్వాత ఇంతంత జీలకర్ర పొడి, ధనియాల పొడి, చివరికి ఇంతంత కొత్తిమీర, పుదీనా ఏసిందనంటే అబ్బబ్బబ్బా! కెవ్వు కేక. ఏ హోటలోడు అడుగుతారు చెప్పుల్లి. ఎంత పెద్ద చెఫ్ అయినా మన చేతి రుచి మనకే ఉంటది. ఇగ చూసిర్రు గదా! ఇది చికెన్ పీసా? ఆలుగడ్డనా? ఒక్కసారి తెలిసినోళ్ళైతే కామెంట్ చేయాలి. నేనైతే అది ఏందనేది చెప్పను. ఇగ ఇప్పుడు ఉడుకుడుకు అన్నం వేసుకొని, ఇక 4 గంటల కూరేసుకొని, కలుపుకొని తింటూ ఉంటే నిజంగులా మా ఆయన, మా పిల్లలైతే గిన్నెలకెళ్ళి ఏరుకుంటా మరి ఆలుగడ్డలన్నీ గూడా మొత్తం ఏరుకుంటా తిన్నారు. చికెన్ ఒక్కటి నా మొఖాన పడేసిర్రు. "ఇగ నువ్వు తినిపో, ఏమన్నా చేసుకోపో నీకు ఊకే చికెన్ కావాలి గదా!" అని నా మొఖాన ముక్కలు పడేసిర్రు. వాళ్ళు మాత్రం ఆలుగడ్డలు మురుసుకుంటా ముద్దుగా తిన్నారంటే నమ్ముల్లి. అట్లని టేస్ట్ లేదా అని అంటే మాత్రము అస్సలు చికెన్ పీస్ కంటే ఆలుగడ్డ టేస్ట్ మాత్రము ఇంకా వేరే లెవెలులా. అంత సూపర్‌గుంది. బాగా చికెన్ తినాలి అని అనిపించినప్పుడు చేతిలో పైసలు లేకపోయినా తింటే ఆరోగ్యం ఖరాబ్ అయితదన్నా, లేదంటే ఇప్పుడు చికెన్ అందుబాటులో లేదన్నా ఆలుగడ్డలు గిట్లా చేసుకుంటూ ఉంటే మాత్రము ఏమన్నా సంతృప్తి ఉంటదా? సూపర్.